శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. For us, Master Lord Jesus, this morning I pray that you will be with us and guide us throughout this session, Master Lord Jesus, throughout this prayer, Master Lord. In the name of Jesus, I ask and I pray, Amen. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభవమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పూరాధ్వనితో ఆయన స్తుతించుడి, పూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సర్వతంతుల సితారతోను సర్వతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను కాంతివదములతో కాంతివదములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను కాంతివైద్యములతో కాంతివైద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లన ద్రోవుల చల్లగనోడి, పిల్లన ద్రోవుల
పుట్టింపకమునుపు లోకము పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 సాకారుడు జగతికి ఆది సంభూతుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 లోకము పునాది లేనప్పుడు లోకము పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామము ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షమ్మా వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదమా
హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షమ్మా. మనస్ఫూర్తిగా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన విషయం. గణపడదామా? ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన విషయం. చివరిసారిగా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. త్యాగము ఎరుగని స్నేహబంధము క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షింపదమను తెరిచి. త్యాగము ఎరుగని స్నేహబంధం క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలం. శూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. శూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. అందుకే మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు అనేదమా ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, ఓ అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలం. శూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. శూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షా
ఆలోచనము మన యేసయ్య నామమును. కరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం యేసయ్య. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. Oh, thank you, Jesus. Worship you, Lord. We give you all the glory and honor. We give you all the praise this morning. వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, కృపా సత్య సంపూర్ణుడవు. వందనాలు తండ్రి, నీ సన్నిధికై వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆత్మలో వాళ్ళ సన్నిధిని పొందుకునే కృపను దయచే ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది, ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఆన్లైన్లో చూసేవారు కావచ్చు, అలాగే ఆఫ్లైన్లో ఉన్నవారు కావచ్చు, నవంబర్ 26th, 27th, 28th ఈ 3 రోజులు మన ప్రేయర్ సెంటర్లో ఫ్యామిలీ రిట్రీట్ ఉంది. సో ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించిన మెసేజెసే ఇవ్వబడతాయి. సో మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు, సింగిల్గా ఉన్నా మీరు రావచ్చు. సో భార్యాభర్తలనే కాదు, ఎందుకంటే కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నా లేకపోయినా మరొకసారి మన కుటుంబ జీవితాన్ని మనం మరొకసారి దేవుళ్ళో స్థిరపరచుకుందాం, ఒక మంచి పునాదిని వేసుకుందాం. సో మంచి అవకాశం బ్రదర్, ఈ వర్కింగ్ డేస్ కదా అనొచ్చు. సో మనకి ఒక ఆదివారం తప్పితే అన్ని వర్కింగ్ డేసే. సో లీవ్ పెట్టుకోగలిగిన వాళ్ళు లీవ్ పెట్టుకోండి, గలిగిన వాళ్ళు కాదు యు అప్లై లీవ్. 3 రోజులే కనుక నేను రావాలని కోరుతున్నాను. అండ్ ఆ ప్యాంప్లెట్ మీకు వాట్సాప్లో షేర్ చేయబడ్డప్పుడు మీకు తెలిసిన కుటుంబాలని, మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి. అండ్ వాళ్ళు కూడా వచ్చి ఆ 3 days చాలా చక్కగా మనకు ఉండబోతుంది. దాని తర్వాత రోజు ఆ 3 రోజులు ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నిజంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలి అంటే, అండ్ వాళ్ళు ఒక రోజంతా కేటాయించాం. ఎందుకంటే మాట్లాడాలి, వచ్చిన వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి, కొన్ని విషయాల్లో గైడెన్స్ అడగాలి అనుకున్న వారికి ఆ నెక్స్ట్ డే ఆ 3 days ప్రేయర్ అయిన తర్వాత మరుసటి రోజు అంతా కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీస్ కోసం, వచ్చిన వారి కోసం, సమస్యల కోసం కౌన్సిలింగ్ చేస్తారు, అలాగే ప్రార్థన కూడా చేస్తారు. సో దయచేసి ఇది ప్రార్థన చేయండి మొదటగా. సో బైబిల్లో మాట ఉంటుంది, an undivided house will never prosper. అంటే కుటుంబంగా విడిపోయి ఉంటే, అంటే కుటుంబంగానే కలిసి ఉంటాము కానీ లోపల విడిపోయి ఉంటాం. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ విదిన్. అంటే మన ఆలోచనలు కలవట్లేదు,
మన కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నాం. సో అలాంటి లైఫ్ కాకుండా మనము కుటుంబంగా దేవునిలో ఎలా నిర్మించుకోవాలి. లూకాసు వార్త 6:46 మాట ఉంటుంది, ఏ ఇల్లు అయితే రాతి మీద కట్టబడుతుందో ఆ ఇల్లంట వానలు వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా ఆ ఇల్లు స్థిరముగా ఉంటుందంట. ఆ రాతి ఎవరో కాదు, క్రీస్తే. సో మన కుటుంబాలు క్రీస్తు అన్న రాయి మీద బండ మీద మన కుటుంబాలు కట్టబడాలి. అదే ఒకవేళ ఇసుక మీద ఆ కుటుంబం కట్టబడితే చిన్న గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా కొట్టుకుపోతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీస్ షుడ్ బిల్ట్ ఆన్ క్రైస్ట్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదే కాలం నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం మేము వింటూ ఉండగా మరొకసారి నైనా మమ్మల్ని ఆత్మీయతలో బలపరచమని కోరుతున్నాం ప్రభువా. ఆ వాక్యం తేనె కంటే మధురమైనది అని వాక్యంలో చదువుతున్నాం నాయన. నీ వాక్యం ప్రభువా మా త్రోవకు దీపం అంటున్నాం ప్రభువా. యువర్ వర్డ్ ఈజ్ అ ల్యాంప్ టు అవర్ ఫీట్ ప్రభువా. ఆ వాక్యం మా జీవితాలకి మా మార్గాల్లో వెలుగునిచ్చునుగాక. కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 12:4-5 నుంచి ఈరోజు బైబిల్లో నుంచి మనం చూద్దామండి. లూకాసు వార్త 12:4-5 నుంచి బైబిల్లో చూద్దాం దయచేసి. ఎస్. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదుము. మనము చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడి. మీతో చెప్పు. కిందికి చదవండి అమ్మ. అలాగే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పున్నదేమనగా. చాలమ్మా. దాని తర్వాత మళ్ళీ మనం సెకండ్ పార్ట్లో చదువుకుందాం ఆ వచనాలు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మేము చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వారానికి ఒక్కరైనా ఇద్దరైనా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. సడన్గా క్యాన్సర్ వచ్చిందని, అది భయంకరమైన సిమ్టమ్స్ ఏం లేకుండా సడన్గా వాళ్ళకి క్యాన్సర్ బాధతో బాధపడ్డానని, నిన్న సాయంత్రం కూడా ఒకరి కోసం దారిలో ఆగి మరి ఒకరి కోసం ప్రార్థన చేయడం జరిగింది. వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మొన్నటి రోజు ఒకరి ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేశాం. ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నా స్నేహితుడు, అతను కొన్ని సంవత్సరాలుగా నా వయసే ఉంటుంది. సో మేమందరం కలిసి ప్రార్థన చేయడం జరిగింది. మనము అనేక రకమైన భయాలతో బాధపడుతూ ఉంటాం. లైఫ్లో మనం చూస్తే కొందరు అలాంటి స్థాయిలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు మరణం అంటే భయం వాళ్ళకి. అయ్యో ఈ అనారోగ్యం ద్వారా నేను చనిపోతానేమో నా భయం. కొంతమంది మనుషులను బట్టి భయపడుతుంటారు. కొంతమంది వాళ్ళకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి భయపడుతుంటారు. కొంతమంది భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. ఈ భయంకరమైన లోకంలో ఇన్ని రకాల భయాల్లో మనం జీవిస్తూ ఉంటాం. ప్రభా నా భవిష్యత్తు ఏమవుతుంది, ప్రభా నా కుటుంబం ఏమవుతుంది, ప్రభా నా అనారోగ్యం వల్ల నాకేం జరగబోతుంది. సో వీ లివ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఫియర్స్. అలాంటి భయంకరమైన లోకంలో ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే,
మీరు భయపడకండి. ఆ కింది మాటలు ఒక మాట మనం చదువుకుంటాం. 6-7 వచనాలు చూస్తే మరొకసారి 6-7 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే ఒకసారి చదువుదాం. 5 పిచ్చుకలు 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. అంటే చూడండి, ఈ పిచ్చుకలు చాలా తక్కువ ధరకి అమ్మబడ్డాయి. 5 పిచ్చుకలు అంట 2 కాసులకే అమ్మబడ్డాయంట. అంటే చాలా తక్కువ ధరకే అమ్మబడ్డాయి. అంటే దానికి వాల్యూ లేదు అని అర్థం. అంత తక్కువ ధరకి అమ్మబడిన పిచ్చుకలను కూడా, అంత విలువలేని పిచ్చుకలను కూడా దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు, దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టుకోడా? 7వ వచనం చూద్దామండి. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి చూడండి, ఆ పిచ్చుకలను జ్ఞాపకం పెట్టుకున్న దేవుడు నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకుడి, కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. యు ఆర్ మోర్ వాల్యూ దాన్ స్పారోస్. అండ్ రిమెంబర్, ఎవ్రీ హెయిర్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ కౌంటెడ్. అంటే ఆ వచ్చిన 2 వచనాల ద్వారా దేవుడు నీకు నాకేం చెప్తున్నా అంటే, నీవు నేను ఆ పిచ్చుకల కంటే చాలా శ్రేష్టమైన వాళ్ళం కదా. చాలామంది దేవా నన్ను మర్చిపోయావా అని చాలామంది ఆ భావంలో ఉండి ఒక భయంలో జీవిస్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్తా ఉన్నారు, ఫియర్ నాట్, భయపడకు. యు ఆర్ మోర్ వాల్యూ దాన్ ద స్పారోస్. నువ్వు భయపడకు, ఆ పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్టమైన వారు. మరి ఎవరికి భయపడాలి? మనం దేనికోసం భయపడాలి? మనుషులకు భయపడుతున్నాం, అనారోగ్యానికి భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం, భవిష్యత్తు గురించి భయపడుతున్నాం. ఇవన్నిటికి భయపడి మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యేసుప్రభు స్వయంగా శిష్యులను పిలిచి చెప్పిన మాట ఇది. ఏమని చెప్తున్నాడు? మీరు ఎవరికి భయపడడు అంటే, మీ యొక్క దేహాన్ని చంపే వారికి భయపడకండి, మీ ఆత్మని చంపే వారికి మీరు భయపడండి అంటున్నాడు. ఈ దేహం ఎప్పుడైనా, నిన్నటి రోజు ఒక ఫ్యూనరల్కి వెళ్ళాను. ఆయన కూడా కొన్ని సంవత్సరాలుగా థ్రోట్ క్యాన్సర్తో, ఒక 5-6 సంవత్సరాలుగా థ్రోట్ క్యాన్సర్తో బాధపడి మొన్నటి రోజు మరణించాడు. నిన్నటి రోజు ఆ ఫ్యూనరల్కి వెళ్ళాను మా బంధువుకి. హల్లెలూయా. సో మనము దేనికి భయపడాలి? 5వ వచనం చదువుదాం మళ్ళీ. 12వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత, మనము మరణించిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడి. దేవునికి మాత్రమే భయపడుడి. చూడండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించండి అని చెప్తున్నాడు. ఒకసారి దేవుని పట్ల మీరు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుడు అన్ని విషయాల్లో నన్ను ఆదుకునేవాడిగా ఉంటాడు, నడిపించేవాడిగా ఉంటాడు, మన అక్కర్లు తీర్చేవాడిగా ఉంటాడు. కానీ ఆ దేవుని భయము ఎవరిలైతే ఉండదో, దేవుని యందు వాళ్ళకి విశ్వాసం ఉండదు. దేవుని యందు ఎవరికైతే విశ్వాసం ఉండదో వాళ్ళు దేవుడి నుంచి మేలులు పొందుకోలేరు. ఇవన్నీ 1 by 1 కనెక్షన్. ఇఫ్ యు డోంట్ ఫియర్ గాడ్, you will not have faith in him. If you don't have faith in God, then you don't walk with him. When you don't walk with God, then nothing happens in your life. And ఇంకొక రకంగా చెప్పాలంటే, దేవునికి భయపడేవాడు పాపానికి దూరంగా ఉంటాడు. దేవునికి భయపడేవాడు లోకానికి దూరంగా ఉంటాడు. అండ్ దేవునికి భయపడేవాడు దేవుణ్ణి అంటుకట్టుకొని ఉంటాడు. ఏమి జరిగినా పర్వాలేదు. యోబు దేవునికి భయపడేవాడు, అన్నీ కోల్పోయాడు. యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? అమ్మా,
నా దేవుడు సజీవుడు. నేను నష్టపోయిందంతా, అది ఆరోగ్యం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది అవకాశాలు కావచ్చు, నేను నష్టపోయిందంతా దేవుడు నాకు ఇస్తాడు అని, నా దేవుడు సజీవుడని దేవుడికి భయపడి యోబు బ్రతికాడు. బికాజ్ he feared God, whatever he lost, it may be health, it may be wealth, it may be name, it may be anything, everything was restored back to him. యోబు అనారోగ్యం వచ్చినప్పుడు, శరీరం అంతా పుళ్ళొచ్చినప్పుడు పరిస్థితులకు భయపడలేదండి. యోబు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి హేళన చేశారు. ఏమయ్యా, ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా అని హేళన చేశారు. కానీ యోబు విశ్వాసంలో చెల్లించలేదు. ఎందుకంటే యోబు దేవుడికి భయపడ్డాడు. ఆయన యోబుకు తెలుసు, ఈ శరీరాన్ని నాశనం చేసే వాళ్ళకి నేను భయపడను, నా ఆత్మని నాశనం చేసే వాళ్ళకి నేను భయపడతాను, ఆయనకి మాత్రమే నేను భయపడతాను అంటున్నాడు. మనిషి ఎప్పుడైనా ఏదైతే ముందు చూస్తాడో దాన్ని బట్టే జీవిస్తాడు. యు ఆల్వేస్ లివ్ విత్ వాట్ యు సీ అండ్ వాట్ యు బిలీవ్. చూసేదాన్ని బట్టే నమ్ముతాం. ఓ, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, సో ఇలాగే నడుస్తాం. కానీ క్రైస్తవుడి ప్రయాణం ఏంటంటే, మనము బాప్తిజం నుంచి మనం నిత్య జీవానికి మనం చేరుకునేదాకా మనం ప్రయాణం చేస్తుంటాం క్రీస్తుతో. వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ వి ఆల్వేస్ బిలీవ్ వాట్ ఈజ్ సీన్. ఏది చూస్తామో దాన్నే నమ్ముతూ వస్తాం. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, అమ్మా, నువ్వు నిత్య జీవానికి పిలువబడ్డావు కనుక నువ్వు చూడని దాన్ని కూడా నువ్వు నమ్ముతూ రావాలి. చాలామంది క్యాథలిక్స్ ఈ యొక్క నెలని ఎక్కువగా వాళ్ళు చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వాక్యాన్ని చూద్దాం. 2 కొరింథీయులు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దామండి ప్లీజ్. 2 కొరింథీయులు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. క్షణమాత్రముండు మాచులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇంకొక ఇంగ్లీష్లో చెప్పాలంటే, వాట్ ఈస్ సీన్ ఈజ్ టెంపరల్ అండ్ వాట్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఆర్ ఇటర్నల్. నువ్వేదైతే చూస్తున్నావో అవి క్షణకాలంలో ఉండేవే. నువ్వేదైతే చూడలేకపోతున్నావో అదే ఇటర్నల్, అదే నిత్యములు, అదే నిత్యం ఉంటుంది. దాన్నే యేసుప్రభు నిత్య జీవం అన్నాడు. యేసుప్రభు ప్రధానంగా ఈ భూలోకానికి వచ్చింది మనకి జీవాన్ని ఇవ్వడానికి. ఆయన తండ్రి ఏం చేశాడంటే, యేసు ప్రభు ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. మన నిత్య జీవం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. నిత్య జీవము అనగా క్రీస్తుని ఎరిగి ఉండడమే, క్రీస్తుని కలిగి ఉండడమే, క్రీస్తుతో నడవడమే. ఎస్, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుదామా. యోహాను 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? ప్రతి ఒక్కరికి ఇటర్నల్ లైఫ్ కావాలి. చాలామంది చూడండి, నిన్న చావుకి వెళ్ళినప్పుడు కూడా పరలోకంలో ఉన్నాడు, పరలోకంకి వెళ్తాడు అన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కానీ నిశ్చయత లేదు. ఒక మనిషి చనిపోయే ముందు ఒక నిశ్చయత ఉండాలి. ఆ నిశ్చయత ఏంటంటే, ఎస్, ఈరోజు చనిపోయినా నేను నా దేవుడి దగ్గరికి వెళ్తాను. ఐ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అండ్ ఇటర్నల్ లైఫ్ అంటే ఏంటి? అద్వితీయ సత్య దేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. సో ఈ నిత్య జీవం అనేది మనకు కనబడుతుందా, కనబడదా? మనకు కనబడట్లేదు. మనకేం కనబడుతుందో దాన్ని నమ్మే మనం జీవిస్తున్నాం. వాట్ ఈస్ సీన్ ఈజ్ టెంపరల్ అండ్ వాట్ ఈస్ అన్సీన్ ఈజ్ ఇటర్నల్.
హల్లెలూయా. ఈరోజు నిత్య జీవం మనకు కనబడట్లేదు, కానీ మన ప్రయాస, మన ప్రార్థన, మన విశ్వాసం, మన ప్రయాణం అంతా కూడా నిత్య జీవంలో మనం పాలిభాగస్తులుగా ఉండడానికే. మరి ఎవరు నిత్య జీవంలోకి వెళ్తారు, ఎవరు నిత్య జీవంలోకి వెళ్ళరు? కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వని దేవుడు సృష్టించాడు, మనందరికీ తెలుసు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ ఉన్నప్పుడు ఓ పాట పాడతారు, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. అది అందరికీ తెలుసు కదా, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన శరీరాలని దేవుడు మట్టితో చేశాడు. మట్టితో చేసి మన నాసిక రంధ్రాల్లో తన ప్రాణవాయువును ఊదాడు. సో దిస్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ మడ్. ఈ శరీరం మట్టితో చేసింది, కానీ నువ్వు పీల్చుకుంటున్న ఊపిరి ఏదో ఉందో అది ఊపిరితో పాటు దేవుడు తన జీవాన్ని నీలో కూదాడు. ఇన్ యూ దెర్ ఇస్ లైఫ్ ఆఫ్ గాడ్. ఆ రోజు ఆదాము అవ్వ ఇద్దరు కూడా మట్టితో చేయబడిన శరీరాలే, కానీ వాళ్ళు దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నారు. సో ఎవరికైతే దేవుని జీవం ఉంటుందో, ఎవరైతే దేవుడి జీవము కలిగి ఉంటారో వాళ్ళు దేవుని మహిమని కలిగి ఉంటారు. ఆల్ దోస్ పీపుల్ హు హ్యావ్ లైఫ్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో ఈ యొక్క మహిమలో ఈ మనిషి ఎప్పుడు జీవిస్తాడు, ఎప్పుడు దేవుని యొక్క జీవంతో జీవిస్తాడంటే, ఆ వ్యక్తి దేవుడితో సహవాసంలో ఉన్నప్పుడే దేవుని జీవాన్ని కలిగి ఉంటాడు అండ్ దేవుని మహిమని కలిగి ఉంటాడు. సింపుల్ థింగ్. ఒకవేళ ఆ దేవుని యొక్క లైఫ్ నీలో లేదనుకోండి, దేవుని యొక్క జీవం నీలో లేదనుకోండి, నువ్వు బతుకున్న మట్టి పాత్రవే. యు ఆర్ ఎంప్టీ వెసల్, ఏ మడ్ వెసల్. మట్టి పాత్రవే నువ్వు. నీకు విలువ ఎక్కడొస్తుంది అంటే, మనిషికి విలువ ఎక్కడొస్తుంది అంటే, ఆ మనిషి దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడి జీవాన్ని పొందుకుంటాడు, దేవుని మహిమని పొందుకుంటాడు. హల్లెలూయా. ఆదాము అవ్వ వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క పాపము చేశారో, దేవుడికి అవిధేయించారో, వాళ్ళు కోల్పోయింది ఏంటంటే దేవుని జీవాన్ని కోల్పోయారు. దే లాస్ట్ ద వెరీ లైఫ్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడి జీవాన్ని ఆదామవ్వ కోల్పోయారంటే, అప్పటి వరకు ఎదోము తోటలో దేవుడితో సహవాసంలో ఉన్న వీళ్ళు, ఆ సహవాసం ఎప్పుడు తెగిపోయిందో వాళ్ళు దేవుని జీవాన్ని కోల్పోయారు. ఆ దేవుడి జీవాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళు దేవుని మహిమని కోల్పోయారు. అందుకే రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనంలో మాట చదువుతాం తెలుసా, అందరూ పాపము చేసిరి కనుక వాళ్ళు దేవుని మహిమను కోల్పోయిరి. బికాస్ దే సిన్డ్ దే లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. పాపం ఏం చేస్తుందంటే ఆ మనిషిని దేవుని యొక్క లైఫ్ని తీసేస్తుంది, ఆ యొక్క దేవుని యొక్క మహిమని తీసేస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని లైఫ్ లేకుండా దేవుని యొక్క మహిమని కోల్పోయి జీవిస్తున్నారు. యు లివ్ లైక్ దాట్. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, అమ్మా సత్యదేవుడైన దేవుని ఎరుగుటయే, ఆయనని కలిగి ఉండటయే నిత్య జీవం అన్నాడు దేవుడు. టు హ్యావ్ క్రైస్ట్ and to walk with Christ is obtaining eternal life. అంటే క్రీస్తును కలిగి ఉంటే క్రీస్తు యొక్క లైఫ్ని కలిగి ఉంటావు, జీవాన్ని కలిగి ఉంటావు. యోహాను సువార్తకి వెళ్దామండి, 1వ అధ్యాయానికి వెళ్దాం. మీకు ఇంకా క్లియర్గా మనం 1వ అధ్యాయంలో మనకు ఆ మాటని మనకు తెలుసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఐ థింక్ 4వ వచనం చదువుదాం ప్లీజ్. 4వ వచనం. ఆయనలో జీవముండెను. ఎవరిలో జీవముండెను?
క్రీస్తులో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుష్యులకి వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయన జీవమై ఉండెను. హీ ఈజ్ లైఫ్. అండ్ దట్ లైఫ్ బ్రింగ్స్ లైట్ ఇన్ యువర్ లైఫ్. ఆ యొక్క జీవము నీ జీవితంలోకి వెలుగుని తీసుకొని వస్తుంది. కాకపోతే అంధకారంలో ఉన్న వాళ్ళు, దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు, లోకంలో పడిపోయిన వాళ్ళు దేవుని యొక్క జీవాన్ని కోల్పోతారు కనుక దేవుని వాళ్ళ అంధకారంలో జీవిస్తారు. ఆ జీవాన్ని కోల్పోతారు కనుక వాళ్ళలోకి వెలుగు ప్రకాశించదు కనుక వాళ్ళు అంధకారంలోనే ఉండిపోతారు. దేవుడికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దాం. ఎందుకు వాళ్ళు అంధకారంలో ఉంటారు? 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయానికి. ఎందుకు వాళ్ళు అంధకారంలోనే ఉంటారు దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పటికీ అనే మాటను చూస్తా ఉన్నాం. 19వ వచనం చూద్దామండి ప్లీజ్. 3వ అధ్యాయం 19వ యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెనుగా. వెలుగు అంటే ఏంటి? దేవుని జీవము కలిగి ఉండటయే దేవుని వెలుగు. ఆ వెలుగు ఇంకొక రకంగా చెప్పాలంటే అది దేవుని మహిమ అని చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మనకి వేరే వాళ్ళకి తేడా ఏంటి అంటే మనం దేవుని జీవాన్ని కలిగి ఉంటాం. ఆ దేవుని జీవం మనలో వెలుగుని తీసుకొని వస్తుంది. ఆ వెలుగు, నీలో ఉన్న వెలుగు అంధకారం నుంచి నిన్ను దూరం చేస్తుంది. యు బికమ్ ద పీపుల్ ఆఫ్ లైట్, నాట్ ద పీపుల్ ఆఫ్ డార్క్నెస్. హల్లెలూయా. యేసమ్మ చదవండి ప్లీజ్, చదవండి. వెలుగు లోకములోకి వచ్చెను కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి, లోకమునే ప్రేమించిరి. సో ఆదాము ఎప్పుడైతే ఆ అవిధేయత వల్ల ఆ దేవుని సహవాసానికి దూరం అయ్యాడో దేవుని యొక్క జీవానికి దూరం అయ్యాడు. జీవానికి దూరమైన ఆదాము దేవుని మహిమని, దేవుని వెలుగుని కోల్పోయాడు. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు కానీ he didn't have the life of God in him. ఈరోజు ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తున్నావని కాదు, జీవించినంత కాలం దేవుని జీవం నీలో ఉందా? దేవుని వెలుగు నీలో ఉందా? దేవుని మహిమ నీలో ఉందా? ఒకవేళ నీలో వెలుగు లేకపోతే ఆటోమేటిక్గా యు ఆర్ గైడెడ్ బై ద డార్క్నెస్. హల్లెలూయా. కొందరు ఈ ప్రశ్న అడుగుతారు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే, దేవుడు మంచివాడైనప్పుడు, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, మరి దేవుడు ఈ లోకంలో కీడుని ఎందుకు సృష్టించాడు? If there is a good God, then why did God create such evil world? అన్నది ప్రశ్న. హల్లెలూయా. ప్రశ్న మీకు కూడా వచ్చి ఉంటుంది. దేవుడు ఈవిల్ వరల్డ్ సృష్టించలేదండి. God did not create an evil world. ఎప్పుడైతే మనిషి, నేను చెప్పాను, ఆదాము అవ్వతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనను ఎప్పుడైతే మనిషి బ్రేక్ చేశాడో, నేను చెప్పాను, మనిషి వెలుగులో అయినా ఉండాలి, మనిషి అంధకారంలో అయినా ఉండాలి, మనిషి దేవుడితో అయినా ఉండాలి, మనిషి సాతానుతోనా ఉండాలి. సో ఆదాము, దేవుడితో ఉండే ఆదాము, దేవుడితో నడిచే ఆదాము ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి ఆయన సాతాను రాజ్యంలోకి వచ్చాడు. హీ కేమ్ టు ద డొమినియన్, హీ కేమ్ టు ఎ ప్లేస్ కేమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్. ఆయన అంధకారంలోకి వచ్చాడు, సాతాను రాజ్యంలోకి ఆయన వచ్చాడు అనుకోకుండా. ఎందుకంటే సాతాను పనేంటి? దేవుడు జీవాన్ని దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వస్తే సాతాను దాన్ని
దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి మాత్రమే ఈ భూలోకానికి వాడు వచ్చాడు. సో సాతాను ఆదాము అవ్వ దగ్గర ఏం దొంగతనం చేశాడు? దేవుని మహిమని దొంగతనం చేశాడు, దేవుని జీవాన్ని దొంగతనం చేశాడు, దేవుని వెలుగుని దొంగతనం చేశాడు, దేవుడిచ్చిన అధికారాన్ని దొంగతనం చేశాడు. హల్లెలూయా. He lost glory, he lost life, he lost dominion, he lost authority, he lost the very life of God in his life. ఈరోజు క్రైస్తవులు అదే స్థితిలో మనం కూడా ఉన్నాం. లోకంలోకి వెలుగొచ్చింది కానీ ప్రజలు అంధకారంనే ప్రేమించారు. ఎందుకు అంధకారంను ప్రేమించారు అంటే వాళ్ళు అంధకారంలో ఉన్నారు కాబట్టి, ఆ క్రియల లోపల ఉన్నారు కాబట్టి. నేను ఇందాక ఒక మాట చెప్తూ వర్షిప్లో చెప్పాను. యెషయా ఏమనుకున్నాడు తెలుసా అండి? మీలాగా నాలాగానే యెషయా అనుకున్నాడు, ఐ యామ్ ద ప్రాఫెట్ ఇన్ ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ దేశంలో నేనే పెద్ద ప్రవక్తని అనుకున్నాడు. కానీ ఈ ప్రవక్త ఒకానొక సందర్భంలో దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు. దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు దేవుడు ఒక దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు అని చూస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడి ముందు ఆయన పాపాత్ముడు అనే విషయాన్ని గ్రహించాడు. ఆయన అపవిత్రమైన పెదవుల వల్ల వాడని అని గ్రహించాడు. అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను నివాసం ఉంటున్నాను గ్రహించాడు. ఓన్లీ వెన్ యూ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడే, దేవుడిలో సహవాసంలో ఉన్నప్పుడే నీ పాపాన్ని దేవుడెత్తి చూపుతాడు. అదర్వైజ్ యూ థింక్ దట్ యు ఆర్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. షారన్ అనుకుంటుండొచ్చు, నేను మంచి వర్షిప్ లీడర్నని, నేను అనుకుంటాను నేను మంచి ప్రీచర్నని. బట్ ఓన్లీ వెన్ వీ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దెన్ దేవుడు చెప్తాడు, షారన్ ఇక్కడ నువ్వు తప్పులు చేసావు జాగ్రత్త. నాకు చెప్తాడు దేవుడు, ఇక్కడ తప్పులు చేస్తున్నావు జాగ్రత్త. ఓన్లీ వెన్ ఐ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అప్పటి వరకు నేను పర్ఫెక్ట్ అనుకుంటాను, నేను అన్నిట్లలో మంచిగా ఉన్నాను అనుకుంటాను. యెషయా ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడే ఆయన జీవితాన్ని దేవుడు చూపించాడు. మన నిత్య జీవం ఏంటి అంటే, ఆ దేవుని జీవము లేని వాళ్ళు నిత్య జీవంలోకి ప్రవేశింపలేరు అన్న మాటని చెప్తున్నాను. దేవుని లైఫ్ లేనివారు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ, దేవుని జీవం నీలో లేకపోతే నీవు నిత్య జీవంలోకి వెళ్ళలేవు. కెన్ నెవర్ గో. ఒక వ్యక్తి వచ్చాడండి, చాలా ఆశగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ధనవంతుడంట, అన్నీ ఉన్నాయంట. ఈ ధనవంతుడు ఆశతో దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యాన్ని చూద్దామండి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్లీజ్. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలని అడుగుతున్నాడు. హీ వాంటెడ్ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఎంతమందికి ఇటర్నల్ లైఫ్ కావాలి? ఎంతమందికి నిత్య జీవం కావాలి? ఆయన కూడా వచ్చాడు, ప్రభువా నాకు నిత్య జీవం, నాకు డబ్బులు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకు నిత్య జీవం కావాలి ప్రభువా. హల్లెలూయా. సో యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. చూద్దాం 19వ వచనం చూద్దామండి ప్లీజ్. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా. చూడండి, ఇవన్నీ ఆజ్ఞలు ఎందుకు చెప్తున్నా అంటే, యేసుప్రభు ఇవన్నీ నిత్యజీవం గురించి అడిగినప్పుడు యేసుప్రభు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, అయ్యా ఇవన్నీ చేస్తే నీవు దేవుని జీవాన్ని కోల్పోతావు. ఆ రోజు ఆదాము అవ్వ అవిధేయత వల్ల దేవుని సహవాసాన్ని, దేవుని జీవాన్ని, దేవుని మహిమను ఎలా కోల్పోయారో, దేవుని అధికారాన్ని ఎలా కోల్పోయారో, అయ్యా ఇవన్నీ చేస్తే నువ్వు నిత్య జీవానికి దూరం అవుతావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎస్, దాని తర్వాత చూద్దాం.
అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాను. ఇవన్నిటిని అనుసరించడం అంటే ఆయన దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అబద్ధ సాక్ష్యం చెప్పలేదు, తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే కానీ ఆయన హృదయం మాత్రం ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. దేవుడి దగ్గర ఉందా? ఎక్కడుంది? ఆయన హృదయం మాత్రం ధనము మీద ఉంది. సో మనము జాగ్రత్తగా వినండి. ఏదో ఒక దగ్గర మనం ఇవన్నీ మంచిగానే వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వ్యభిచరించే వాళ్ళు లేరు, ఇక్కడ దొంగతనం చేసే వాళ్ళు లేరు, ఇక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు, ఇక్కడ వేరే వేరే పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు ఏం లేరు. బట్ వేర్ వి లూజ్ ఇస్ దిస్, ఎక్కడ మనం కోల్పోతాము అంటే దేవుడితో సహవాసంలో కోల్పోతాము. అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిన్ హియర్. నేను పాపం గురించి మాట్లాడట్లేదు, సహవాసం గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో మొదటి సామెలో ఒక మాట ఉంటుంది, ప్రార్థన చెయ్యకపోవటమే పాపం అంట. ఏంటంట? ప్రార్థన చెయ్యకపోవటమే పాపం. సో మెనీ క్రిస్టియన్స్, చాలామంది క్రైస్తవులు పడిపోయేది ఇక్కడే. జాగ్రత్తగా వినండి. ఎక్కడ? నీకు ప్రార్థనా జీవితం లేదు, దేవుడితో సహవాసం లేదు. సో నువ్వేమవుతుంది? ఆ ఫెలోషిప్ లేదు కాబట్టి, ఆ సహవాసం లేదు కాబట్టి దేవుని జీవాన్ని నువ్వు కోల్పోతావు. నేను చెప్తున్నాను, ఒక భార్యాభర్త ఉన్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఒక ఇంట్లో ఉంటే సరిపోతుందా? చెప్పండి. ఒకరింట్లో ఉంటే సరిపోతుందా? ఒక అపార్ట్మెంట్లో ఉంటే సరిపోతుందా? ఒక ఇంట్లో ఉంటే సరిపోతుందా? ఆర్ వాళ్ళు నిజమైన కుటుంబంగా, నిజమైన భార్యాభర్తలుగా వాళ్ళు కొనసాగాలంటే దే షుడ్ వాక్ అండ్ లివ్ ఇన్ ఫెలోషిప్. ఒక సహవాసంలో వాళ్ళు జీవించాలి. మరి సహవాసం అంటే ఏంటి? ఒకరితో ఒకరు కమ్యూనికేషన్లో ఉంటారు. వీళ్ళ బాధలు, ఒకరి బాధలను ఒకరు చెప్పుకుంటారు, ఒకరినొకరు ఓదార్చుకుంటారు, ఒకరినొకరు బలపరుచుకుంటారు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటారు. అండ్ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నా గురించి ఆలోచించే వాళ్ళు ఒకరి ఇంట్లో ఉన్నారు అన్న ఫీలింగ్లో బయటికి వెళ్తాం. మీరు చెప్పండి, టక్కున ఎప్పుడైనా ఏదో టైంలో ఎంత బిజీగా ఉన్నా వైఫ్కి అయితే ఫోన్ చేసి ఎలా ఉన్నావు, అంత బాగుందా అని అడుగుతామా లేదా? సాయంత్రం కొంచెం లేట్ అయితే ఫోన్ చేసి ఏమైంది, ఇంకా రాలేదు అని అడుగుతామా లేదా? ఎందుకు అంటే ఒక రిలేషన్షిప్ ఉంది, ఒక సహవాసం ఉంది మీ ఇద్దరికి. అలాగే దేవుడు కూడా ఆ సహవాసాన్ని కలిగి ఉండమంటున్నాడు. గాడ్ వాంట్స్ us to be in fellowship with you in prayer. ఆ ప్రార్థన లేకపోతే you will not enjoy the life of God in you. యేసుప్రభు అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఎవరు నా యందు ఉంటారో, జాగ్రత్తగా వినండి, ఎవరు నా యందు ఉంటారో, నా మాటలు ఎవరి యందు ఉంటాయో వాళ్ళు అధికంగా ఫలిస్తారు. ఎవరు ఫలిస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరు క్రీస్తునందు ఉంటారో, క్రీస్తు మాటలు ఎవరి యందు ఉంటాయో వాళ్ళే ఫలిస్తారు. దాన్ని ఎలా కంపేర్ చేశారంటే, చెట్టు రెమ్మలతో యేసుప్రభు పోల్చి ఆ మాటలు చెప్పాడు. అంటే నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఐ యామ్ ద ట్రీ, ఐ యామ్ ద వైన్ ట్రీ, యు ఆర్ ద బ్రాంచెస్. బట్ ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ ద బ్రాంచ్ ఇస్ డిటాచ్డ్ ఫ్రమ్ ద ట్రీ, వాట్ హ్యాపెన్స్? ఓ కొమ్మని చెట్టు నుంచి వేరు చేస్తే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఎండిపోతుంది, ఆకులు ఎండిపోతాయి, అవి ఫలమునివ్వదు. అది దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆ కొట్టేసిన కొమ్మ దేనికి పనికి వస్తుంది? పొయ్యిలో కట్టెలకు మాత్రమే పనికి వస్తుంది. ఒకవేళ అదే కొమ్మ అదే చెట్టులో ఇమిడి ఉంటే అది పచ్చగా ఉంటుంది, ఆకులు పచ్చగా ఉంటాయి, తగు కాలంలో ఫలమునిస్తూ వస్తుంది. ఆ చెట్టు బ్రతికున్నంత రోజులు ఆ కొమ్మ కూడా బ్రతికుంటుంది. అండ్ నీ దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు నిన్న నేడు ఎప్పటికీ మారని దేవుడు. ఆయన యుగ యుగముల వరకు సజీవుడు. ఆయన యుగ యుగముల వరకు సజీవుడు కాబట్టి నీకు కూడా యుగ యుగముల వరకు మరణము లేదు. అదే నిత్య జీవం. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. నీ దేవుడు యుగ యుగముల వరకు సజీవుడు.
సో వెన్ యు ఆర్ ఇన్ హిమ్ దెన్ యూ హ్యావ్ నో డెత్. నీకు మరణం లేదు. ఎందుకంటే ఆయన యుగంలో సజీవుడు కాబట్టి నువ్వు మరణించడానికి ఆస్కారం లేదు. ఒక కొమ్మ నిజమైన చెట్టులో ఇమిడి ఉంటే అది చనిపోవడానికి ఆస్కారమే లేదు, అన్లెస్ ఇట్ ఈస్ కట్ ఆఫ్. మరి కట్ ఆఫ్ ఎప్పుడైతుంది? ఎప్పుడైతే సహవాసం లేదో. నేను చెప్తున్నాను, బీ సీరియస్ ఆన్ దిస్. రోజు కొద్దిసేపైనా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద కార్, ఐ ప్రే. హల్లెలూయా. ఈ పుల్పిట్ మీదకి రావాలంటే మినిమం 3-4 గంటలు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రేయర్ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తాను. 1 గంట సేపు ఎక్కడైనా వాక్యం చెప్పాలంటే దానికంటే 24 అవర్స్ ముందు నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయ్యో రేపు వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలంటే దేవుడి దగ్గర ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. సో ఐ సిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నేను అంటున్నాను, మీరు కూడా ఆ క్రీస్తు జీవాన్ని సమృద్ధిగా కలిగి ఉండాలంటే ఫోన్లకు బాగా అటాచ్ అయ్యారు. ఒక వారం ప్లీజ్ ఫోన్లకు ఫాస్టింగ్ చేయండి. హల్లెలూయా. దేనికి ఫాస్టింగ్ చేయాలా? లెంట్ దినాలు వచ్చినప్పుడు అన్నం తినమని ఫాస్టింగ్ చేయొద్దు, ఫోన్లకు ఫాస్టింగ్ చేయమని చెప్పాలి. హల్లెలూయా. దేవుని జీవం పోతుందిరా అంటే నా ఫోన్ పోతుందని అనేవాళ్ళు చాలామంది. హల్లెలూయా. మాకు చాలా అనుభవం. షెకినాకు వచ్చినప్పుడు వాళ్ళని దేవుడు కనెక్ట్ చేయాలంటే మొదట వాళ్ళని డిస్కనెక్ట్ చేయాల్సింది సెల్ ఫోన్ నుంచి అని మాకు తెలుసు. సో ఆరోగ్యం బ్రదర్ ఫస్ట్ ఏం చేస్తారంటే, అమ్మ ఫోన్లు ఇచ్చేయండి అంటే కొంతమంది 2 ఫోన్లు తెచ్చుకుంటారు, ఒకటి దాచిపెట్టుకుంటారు, ఒకటి ఇస్తారు. ఇప్పుడు 2 ఫోన్లు అయినాయి, మనకి 2 సిమ్ములు అయినాయి, కొందరికి 3 సిమ్ములు కూడా అయినాయి. సో నేను ఫోన్ వాడటం తప్పని చెప్పట్లేదు, బట్ వాట్ ఎవర్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ టు కమ్ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, పుట్ ఇట్ అవే. ఏది నిన్ను దేవుడి దగ్గరికి రాకుండా ఆపుతుందో, ఏది నిన్ను దేవుడి దగ్గర రాకుండా ఆటంకపరుస్తుందో దాన్ని పక్కకు పెట్టేయండి. అది ఫోన్ అయినా కావచ్చు, అది టీవీ అయినా కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే నీకు నాకు బాటమ్ లైన్ ఏంటంటే నీకు నాకు దేవుడితో సహవాసం కావాలి. అది కావాలంటే నీకు నాకు ఒక రెవల్యూషన్ కావాలి. చెప్తున్నాను, దేవుని సన్నిధిలోకి రావాలి అన్నా, దేవుని సహవాసంలోకి రావాలి అన్నా, దేవుని విషయాలు బోధపడాలన్నా, ఏది ముఖ్యము, ఏది వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ నీకు రావాలన్నా యు నీడ్ ఎ రెవల్యూషన్. ఎందుకు చెప్తున్నానంటే మోషేకి ఇలాంటి రెవల్యూషనే వచ్చింది ఒకప్పుడు. నీకంటే నాకంటే మోషే కంఫర్టబుల్గా ఉన్నాడు ఐగుప్తులో, చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. కానీ మోషేకి ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక ప్రత్యక్షత వచ్చింది. అందుకే వాక్యంలో ఏం రాయబడిందంటే, ఐగుప్తులో ఉన్న భోగభాగ్యాల కంటే తన ప్రజలతో శ్రమ పడటానికి మోషే నిర్ణయం తీసుకున్నాడు. ఎవరండి చెప్పండి, కింగ్ ప్యాలెస్లో నుంచి పూరి గుడిసెలోకి ఎవరైనా వస్తారా? ఒక ప్యాలెస్లో నుంచి ఎడారిలో జీవించడానికి ఓ జీవితానికి ఎవరైనా వస్తారా? మోషే వచ్చాడు. ఎందుకంటే ఐగుప్తు అన్నది లోకం. ఆ ఐగుప్తులో రూలించే ఫరో అనేవాడు సాతాను. జాగ్రత్తగా గమనించండి. ఒకటి గమనించాడు మోషే, ఐగుప్తు అనేది లోకం అండ్ ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో ఒక సాతాను. సో ఈ సాతాను రాజ్యంలో, ఈ ఐగుప్తు అనే లోకంలో నేను ఉంటే నాకు నిత్య జీవం లేదు, నాకు నిరీక్షణ లేదు. సో ఐ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. అందుకే వాక్యం ఏం చెప్తా తెలుసా? హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలను చూద్దామండి. 11 నుంచి హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చూద్దాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని, చూడండి, విశ్వాసం వలన తెలుసుకున్నాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు
స్థిరబుద్ధి గలవాడై స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచెను. సో ఈ లెఫ్ట్ ఫారో అండ్ ఈ ఆల్సో లెఫ్ట్ ఈజిప్ట్. సాతాను వదిలిపెడుతున్నాడు, లోకమును వదిలిపెడుతున్నాడు. చదవండమ్మా. తొలచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. చూడండి, పస్కాను ఆచరించను అని ఉంది. ఆ మాటకు అర్థమేంటి తెలుసా అండి? ఐగుప్తేమో ఏం చెప్పాను? లోకానికి సాదృశ్యం అని చెప్పాను. ఫరో దేనికి సాదృశ్యం అని చెప్పాను? సాతానికి సాదృశ్యం అని చెప్పాను. పస్కా అంటే అక్కడున్న గొర్రె పిల్లని పస్కా టైంలో వాళ్ళు ప్రతి ఇజ్రాయెల్ ప్రజలు వధించి ఆ గుమ్మముల మీద ఆ రక్తాన్ని వాళ్ళు ప్రోక్షించారు. అంటే ఆ గొర్రె పిల్ల ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని మోషేతో సహా ఆ యొక్క ఫరో అధికారం నుంచి, ఆ ఐగుప్తు అనే లోకంలో నుంచి ఈ గొర్రె పిల్ల అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళందరినీ కూడా విమోచించి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు అదే క్రీస్తు నిన్ను కూడా సాతాను రాజ్యం నుంచి, అలాగే లోకము నుంచి నిన్ను ఆయన విమోచించాడు. డబ్బు వల్ల కాదు, బంగారం వల్ల కాదు, తన స్వయ రక్తముతో. ఎంతమందికి అర్థమైంది? దాని తర్వాత చదవండి అమ్మా, కిందికి చదవండి, కంప్లీట్ చేద్దాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. హల్లెలూయా. ఎస్, మోషే గురించి ఇంకొక మాట ఉంటుందమ్మా, చదవండి. ఆయన ఐగుప్తు యొక్క భోగభాగ్యాలను విడిచిపెట్టి ఆయన దేవుడితో నడిచెను అనే మాట ఉంటుంది. చదవండి ప్లీజ్. ఏ మాట అది? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసముని బట్టి ఐగుప్తు ధనము కంటే చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? 24. ఓకే, 11వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నాం ప్లీజ్. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దేవుడికి స్తోత్రం. సో హీ డిసైడెడ్, అరే ఈ రాజభవన్లో భోగభాగ్యాలు వద్దు, నాకు ఈ ఐగుప్తులో ఉన్న పాపముతో నాకు సహవాసం వద్దు, నాకు దేవుడితో సహవాసం కావాలి అని ముందడుగు వేశాడు. అప్పుడే మోషే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే మండుచున్న పొదలో దేవుణ్ణి కనుక్కున్నాడు, దేవుణ్ణి ఎదుర్కొన్నాడు, దేవుని సేవకుడుగా ఏర్పరచబడ్డాడు. అనేక మందిని దేవుడి వైపు నడిపించాడు. ఒకవేళ నీవు నేను అలాగే సాతాను రాజ్యంలో ఉండాలంటే, సాతాను రాజ్యంలో జీవించేవారు, అంధకారంలో జీవించేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాక్యం చూద్దాం ఒకసారి. కీర్తన 91:7 వచనం చూద్దామండి. కీర్తన 91:7 వచనం. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ సేటన్, ఒకవేళ దేవుని ఆ యొక్క సాతాను రాజ్యంలోనే నువ్వు ఉంటే నీకు నిరీక్షణ లేదు, ఎందుకంటే నీ ఆత్మ నశించిపోతుంది. కీర్తన 91:7 వచనం చూద్దాం ప్లీజ్. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. అండర్లైన్ చేసుకున్న మాటని, నువ్వు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. మరి భక్తిహీనులకే ప్రతిఫలం ఏంటి? నిత్య శిక్ష. నిత్య శిక్ష ఏంటి? నరకము.
నువ్వు కనులారా చూచెదవు భక్తిహీనుల యొక్క ప్రతిఫలము. యూ షల్ సీ ద రివార్డ్ ఆఫ్ ద వికెడ్, అండ్ ద రివార్డ్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ ఇటర్నల్ డెత్. హలో, అర్థమవుతుందా? ఆమేన్. అందుకే మనము నిత్య జీవం కలిగి ఉండుటకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ నిత్య జీవము కలిగి ఉండాలి అంటే సింపుల్ థింగ్. మనమందరము సగం దూరం ప్రయాణం చేశాం. ఇక్కడ దేవుడు కృప వల్ల లోకంలో ఉన్న వాళ్ళని ఏమంటారు, దేవుడు తన విశ్వాసులుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన వారసులుగా చేసుకున్నాడు. కానీ మనము ఆ మిగతా హాఫ్ జర్నీ ఏదైతే ఉందో దేవుడితో సహవాసంలో నడవాలి. అదే చాలా ప్రాముఖ్యమైంది. ఆ సహవాసంలో ఉన్న వాళ్ళకే దేవుని జీవాన్ని కలిగి ఉంటారు. దేవుని జీవాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుని వెలుగుని కలిగి ఉంటావు. దేవుని వెలుగుని కలిగి ఉన్నప్పుడే నువ్వు నిత్య జీవంలోకి హ్యాపీగా నువ్వు అడుగు పెడతావు. హల్లెలూయా. లేకపోతే మధ్యలో మనం వదిలిపెడితే, వాక్యాన్ని చూద్దాం, ఇంకొక వచనం చూసి మనం ముగిద్దామండి. యూదా గ్రంథంకి వెళ్దాం. యూదా పత్రిక 11వ అధ్యాయం, 1వ అధ్యాయం, అది ఒకటే అధ్యాయం ఉంటుంది. 11 నుంచి 13 వచనాలు చూద్దాం. 11 నుంచి 13 వచనాలు. బుక్ ఆఫ్ జూడ్, బుక్ ఆఫ్ జూడ్ 11, 12 and 13 వర్సెస్ చూద్దాం. అయ్యో అంటున్నా. అయ్యో అంటే పాపం, వీళ్ళు నిత్య జీవానికి వెళ్ళాల్సిన వాళ్ళు, వాళ్ళ బ్రతుకు భయంకరంగా అయిపోయింది, అందుకే అయ్యో అంటున్నాడు. బాబు మంచి మైకి అండి. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. వాళ్ళు కయీను నడిచిన మార్గంలో నడిచిరి. జాగ్రత్త, కయీను ఏ మార్గంలో నడిచాడో మీకు తెలుసు. అయ్యో వారికి శ్రమ, కయీను నడిచిన మార్గంలో వారు నడిచిరి. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో, బిలాము కూడా తప్పుడు త్రోవలో నడిచాడు, మీ అందరికి తెలుసు. ఆతురముగా పరిగెట్టిరి. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఒకసారి దేవుడు అన్నాడు, అయ్యో వారికి శ్రమ, కయీనుకు శ్రమ, బిలాముకు శ్రమ, కోరాహు వారికి శ్రమ. ఎందుకంటే వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళవలసిన వాళ్ళు నిత్య శిక్షలోకి వెళ్ళిపోయారు. అయ్యో వారికి శ్రమ. చదవండమ్మా, దాని తర్వాత ఏం రాయబడిందో. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నాడు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. మీరు చూడండి, అప్పుడు క్రైస్తవులు, దేవుడి జీవం లేని క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా అండి? పైన మేఘాలు చూసారు ఎప్పుడైనా? మేఘాలు పోతూ ఉంటాయి, కానీ దాంట్లో నీళ్ళు లేకపోతే మనకు వర్షం పడదు, అవునా కదా? సో అలాంటి మేఘాల్లాగా ఉంటామంట. అంటే ఉట్టిగా గాలికి పోయే మేఘాల్లాగా మనుషుల్లాగా ఈ లోకంలో జీవిస్తాం, కానీ దేవుడు జీవంతో జీవించాం. మేఘాలు కూడా పైన అటు ఇటు పోతూ ఉన్నాయి, కానీ దాంట్లో నీళ్లు లేవు, నో వాటర్. సో నీళ్ళు లేవు కాబట్టి మేఘాలు ఏమైపోతాయి? మేఘాల పని ఏంటంటే మనకు సమృద్ధిగా వర్షాలు ఇవ్వాలి. సో అక్కడ ఏం రాయడం తెలుసా? వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్ణయము గల మేఘాలుగా ఉంటారు. చలమ దాని తర్వాత కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. అంటే చెట్లు, ఫలమియని చెట్లు ఏం లాభం అండి? ఒకవేళ ఫలం ఇచ్చిన ఆ ఫలము పండి కింద రాలిపోయిన చెట్లతో ఏం లాభం అండి మనకి? అలా ఉంటారు దేవుని జీవం లేని వారు అని అర్థం. యు ఆర్ ఎ ట్రీ బట్ యు డోంట్ బేర్ ఫ్రూట్. But you are a tree, you bear fruit, and that fruit falls away. So that tree has no meaning. Yes, 13 వచ్చిన చదవండమ్మా. తమ అవమానమందు నురుగు వెళ్ళగ్రక్కువారై
సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు ఆ. చుక్కలుగాను ఉన్నారు. చూడండి, సముద్రం ఒక అలలుతో ఉండాలి, అదే సముద్రం అంటాం. కానీ ఈ సముద్రం నురుగుతోనే ఉంటుందంట, అల లేదు. ఏసమ్మా కంప్లీట్ చేయండి ప్లీజ్. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వారి కొరకు ఏం సిద్ధం చేయబడ్డది? వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారము అంటే నరకము అని అర్థము. పుట్టిగానే చచ్చిపోయిన తర్వాత సమాధుల మీద నేను మంచి పోరాటమును పోరాడుతుని అని మార్బుల్ మీద, గ్రానైట్ మీద రాసుకుంటే నిత్య జీవం రాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి ప్రార్థనలు చేస్తే వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్ళరు. డిఫరెంట్ డాక్ట్రిన్స్, వేరే వేరే సిద్ధాంతాలు మనకి. చనిపోయిన తర్వాత ప్రార్థనలు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారన్నది ఒక సిద్ధాంతం. అలా అంటే అంబానీ కావచ్చు, లేకపోతే ధనవంతులంతా ఏం చేస్తారంటే, అయ్యా మేము ఇష్టానుసారంగా జీవిస్తాం, మీరు చనిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాం, మా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉండాలంటే మేము నరకంలో ఉన్న డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోవాలా? అది కుదరదు. హల్లెలూయా, ఆమేన్. చివరిగా ఒక మాట, అందుకే చివరి ఒక మాట చూసి ముగిద్దాం. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. కనుక దేవుడు ఏమన్నా, కనుక మీరందరూ కూడా ఆ పాపం అనే బరువు నుంచి బయటికి రండి అంటున్నాడు. ఎస్, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. నేను సులువుగా చిక్కుల్లో పడేసే పాపము నుంచి జాగ్రత్తగా ఉండుడి. సులువుగా. హల్లెలూయా. బ్రదర్, నేను చేసే చిన్న పాపమే బ్రదర్ అంటారు. హల్లెలూయా. అమ్మ, చిన్న విత్తనమే పెద్ద చెట్టునిస్తుంది. ఆ పెద్ద చెట్టు ఏం చేస్తుంది తెలుసా? అధికమైన ఫలమునిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? గింజ చిన్నదే, అది నాటబడ్డప్పుడు ఎంత పెద్ద చెట్టునిస్తుంది? పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలమునిస్తుంది. అంటే ఆ చిన్న పాపమే మనలో వేరు తీసుకుంటే అది చిన్నగా పెరిగి అదో పెద్ద చెట్టుగా అయి దానికి అనుగుణమైన ఫలమును అది ఇస్తుంది అని చెప్తున్నాను. స్వతహాగా ఏ మనిషి చెడ్డవాడు కాదు, కానీ ఆ యొక్క విత్తనం, నీలో నాటబడే ఆ విత్తనం చాలా డేంజర్. నిన్ను చిక్కుల్లో పడేసే పాపం నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. అమ్మా చదవండి ఆ సెంటెన్స్. సులువుగా చిక్కుల్లో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాము. దిస్ ఈజ్ ద సమ్మరీ. నీ ముందు యేసయ్య ఉన్నాడు, ఆయనే విశ్వాసానికి కర్త. ఆయనను చూసి ఓపికగా మన క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆమేన్. లుక్ unto Jesus. He is the author and he is the finisher of your life. చిక్కుల్లో పెట్టే ప్రతి పాపాన్ని పక్కకు పెట్టండి. ఆయనను చూసి ఓపికగా మనం పరిగెడదాం. ఎంతవరకు పరిగెడదామంటే నిత్య జీవంలో అడుగు పెట్టేదాకా పరిగెడదాం. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈరోజు
ఈ వాక్యాన్ని మేము వింటున్నాం ప్రభువా. ఎవరికి మేము భయపడాలో బోధించి ఉన్నావు ప్రభువా. మాలో జీవం ఎప్పుడుంటుందో నీతో సహవాసంలో ఉన్నప్పుడే ప్రభువా మేము జీవాన్ని కలిగి ఉంటామని చెప్పావు ప్రభువా. నీతో సహవాసంలో ఉన్నప్పుడే మేము నీ జీవాన్ని కలిగి ఉంటాం. ఆ జీవం మాలోకి వెలుగుని తీసుకొని వస్తుంది. ఆ జీవం మాలోకి మహిమను తీసుకొని వస్తుంది ప్రభువా. మీరు ఆ జీవం కలిగి ఉండి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం, మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. We should have that life of God in us. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను. ఈరోజు మనం దీని గురించి కాదు, దేవుడి జీవం కోసం అడుగుదాం. ప్రభువా, I should have your life, and your life brings light in my life, and your life begins. Your life brings glory in my life. Your life brings authority in my life. Your life brings dominion in my life. ప్రభువా, నీ జీవం నాకు వెలుగుని, నాకు మహిమని, నాకు అధికారాన్ని, నాకు శక్తిని ఇస్తుంది ప్రభువా. అట్టి జీవం కలిగి ఉండడానికి నీతో సహవాసంలో జీవించే కృపను నాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని చిక్కుల్లో పెట్టే ప్రతి పాపము నుంచి, లోకంలో ఉండే ప్రతి భోగము నుంచి మేము విడిపించబడి విశ్వాసానికి కర్త అయిన మిమ్మల్ని చూసి ప్రభువా, ఓపికగా మా ముందు ఉంచబడిన ఆ పరుగు పందెంలో మేము కొనసాగే కృపను మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.